మొన్న అసెంబ్లీ సమావేశం సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే మీ హామీలన్నీ చూస్తున్నా ఇది రైతు డిక్లరేషన్, ఇది యువత డిక్లరేషన్, ఇది మహిళా డిక్లరేషన్, ఇది దళితుల డిక్లరేషన్ అని చెప్పి మీరు ప్రకటిస్తున్నారు. మీకే రాదు, మీకే లేదు తెలివి, నాకు కూడా ఉంది. నా దగ్గర నా అమ్మల పేరు ఇంకా గిన్నె అస్త్రాలు ఉన్నాయని చెప్పి స్వయంగా అసెంబ్లీ వేదిక మీద చెప్పినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రెండవది పదే పదే అని ఒక మాట అంటాడు ముఖ్యమంత్రి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. ఈ మాట అన్నది జమ్మికుంట నా ఎన్నికల సందర్భంలో దళిత బంధు అనౌన్స్ చేస్తూ చెప్పిన మాట. రెండో మాట, మనిషి మార్గం ఉంటుంది. ఈ మాట కూడా అన్న వ్యక్తి కేసీఆర్. మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిన వ్యక్తి, దళిత బంధు ఎన్ని కష్టాలైనా 2 లక్షల కోట్ల రూపాయలు అమలు చేస్తాన వ్యక్తి. 2018లో మేనిఫెస్టో పెట్టిండు ముఖ్యమంత్రి గారు. నిరుద్యోగ యువతకి 3,116 రూపాయలు, రైతాంగానికి ఎట్ ఏ టైం 1,00,000 రూపాయలు రుణమాఫీ, ఆ తదుపరి డబుల్ బెడ్రూమ్ రూములు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా అనేక రకాల పథకాలు ఇచ్చిండు. కానీ మనసుంటే మార్గం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి, వెల్ఫేర్లో నంబర్ వన్ అని చెప్పే ముఖ్యమంత్రి, మొన్న శాసనసభ సమావేశాల్లో ఒక 30-40 చదివిన నంబర్ వన్ అని చెప్పే ముఖ్యమంత్రి, మరి ఈ హామీలు ఎందుకు అమలు చేయలేకపోయిండు? మనసు లేకనా, డబ్బులు లేకనా? ఇవాళ నేను పదే చాలాసార్లు చెప్పిన, నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర పరిపాలనలో భాగం పంచుకున్న మంత్రిగా ప్రజల పనుల ఆదాయం ఏందో, ఈ రాష్ట్ర ప్రజల అవసరాలేందో, ఇచ్చిన హామీలేందో దాంట్లో భాగం పంచుకున్న వ్యక్తిగా నేను చెప్పిన, హామీలు ఇవ్వడం కాదు అమలు చేయడం ఇంపార్టెంట్ అని చెప్పిన. అప్పుడు ఆయన అన్నాడు, కొద్దిమంది కత్తి లేనోడు నెత్తి లేనోడు మాట్లాడతానని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేశాడు.